ఒక సినిమా మొదలు కాగానే హిట్స్ ఫట్స్ తో సంబంధం లేకుండా సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వీటిలో వర్కౌట్ అయింది కొన్ని మాత్రమే, ఇంకొన్ని పెండింగ్ లో చాలా సీక్వెల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో బన్నీ అట్లీ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. నెక్స్ట్ నాని కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ కి రెడీ అవుతున్నాడట. ఓ బడా ప్రాజెక్ట్ అనౌన్స్ అయినా లేదా ఓ హిట్ పడినా దానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం ట్రెండ్ గా మారింది. కానీ ఈ మధ్యకాలంలో అనౌన్స్మెంట్ వరకే సీక్వెల్స్ పరిమితమవుతున్నాయి. అవి పట్టాలెక్కిన దాఖలాలు కనిపించడం లేదు. కొన్ని మూవీస్ అయితే సీక్వెల్స్ ప్రకటించి ఇయర్ 2 years కావస్తున్నా సెట్స్ మీదకు వెళ్లట్లేదు. సలార్ 2, దేవరా 2, కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చెప్పడం కష్టం. ఇదే టైంలో అల్లు అర్జున్ నయా ప్రాజెక్టుకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. పుష్ప వర్కౌట్ కావడంతో దానికి కొనసాగింపుగా పుష్ప 2 తీసుకొచ్చారు బన్నీ అండ్ సుకుమార్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేయడంతో పుష్ప 3 ఉంటుందని పార్ట్ 2 ఎండింగ్ లో రివీల్ చేశారు. ఇది సెట్స్ పైకి వెళ్లేలోపు అట్లీతో హై బడ్జెట్ ఫిల్మ్ లైన్ లో పెట్టాడు ఐకాన్ స్టార్. సైన్స్ ఫిక్షనల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఏకంగా 800 కోట్లను ఖర్చు పెడుతుందట సన్ పిక్చర్స్. ఇప్పటికే 60% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ స్కేల్ పెరగడంతో సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ బజ్. షూట్ పూర్తి కాకుండానే పార్ట్ 2 డిసైడ్ అయ్యారన్నది టాక్. అయితే కోలీవుడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న న్యూస్ ప్రకారం సోలో మూవీగానే రాబోతుందట ప్రాజెక్ట్. స్టైలిష్ స్టార్ కు ఆల్రెడీ పుష్పతో సీక్వెల్స్ తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ ప్రయోగానికి రెడీ అయ్యాడు అనుకుంటే నెక్స్ట్ నాని కూడా ఇదే ప్లాన్ లో ఉన్నాడన్నది మరొక టాక్. దసరా ఫేమ్ శ్రీకాంత్ వదల దర్శకత్వంలో వస్తున్న హై యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ప్యారడైజ్ కి కూడా సెకండ్ పార్ట్ తీయాలన్న యోచనలో టీం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే నాని ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ వైపుగా జర్నీ చేస్తున్నట్లే. మరి ఈ సినిమాకు సీక్వెల్ ఉందో లేదో యూనిట్ క్లారిటీ ఇస్తుందేమో. లెట్స్ వెయిట్. రవితేజ మాస్ జాతర సినిమాకి ఖాకీ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ ఇక సంక్రాంతి సెంటిమెంటే మిగులుందా? శర్వానంద్ పొంగల్కి వచ్చిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడా? అందుకే అంత కాంపిటీషన్ లో కూడా పొంగల్ సెంటిమెంట్ వదులుకోలేకపోతున్నాడా? ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతానన్న హోప్ క్రియేట్ అయింది. ఖాకీ సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. కట్ చేస్తే బొమ్మ ఎలాంటి రిజల్ట్ చూసిందో చెప్పనక్కర్లేదు. సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైన్తో సంక్రాంతికి వస్తున్నాడు. అయితే గతంలో పొంగల్కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ రవితేజది. రవితేజ కమర్షియల్ హీరోగా మారాక సంక్రాంతికి వచ్చిన సినిమాలు హిట్స్ మాత్రమే కాదు, బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాయి. 2008లో పొంగల్ బరిలోకి దిగిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న రిలీజ్ అయి 25 కోట్లను వసూలు చేసింది. 2010లో రవితేజ, నరేష్, శివబాలాజీ నటించిన శంభో శివ శంభో హిట్. అలాగే 2011లో వచ్చిన మిరపకాయ్ రవితేజ కెరీర్లోనే ది బెస్ట్ ఫిల్మ్గా మారింది. ఈ సినిమాతో మాస్ మహారాజ్ ట్యాగ్ స్థిరపడిపోయింది. 2021లో సంక్రాంతి బరిలో దిగిన క్రాక్ కూడా సూపర్ హిట్ నమోదు చేసింది. అన్నయ్య చిరుతో కలిసి 2023లో పొంగల్కు వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ అందుకుంది. సంక్రాంతికి కేవలం హిట్సే కాదు, ఫ్లాప్ చవి చూశాడు మాస్ మహారాజ్. హీరోగా మంచి పీక్స్ లో ఉన్నప్పుడు 2003లో పండుగకు వచ్చిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఫ్లాప్ అయింది. కానీ సినిమాపై విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మినహా మిగిలిన సంక్రాంతుల్లో సక్సెస్ ట్రాక్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు రవితేజ. నెక్స్ట్ పొంగల్కి వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తికి ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ మాస్ మహారాజ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? శర్వానంద్ ఖాతాలో పడక ఓ హిట్ పడింది అనుకునే లోపు మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు బైకర్ను సిద్ధం చేస్తే బొమ్మ వాయిదా పడింది. ఇదొచ్చుంటే బహుశా సంక్రాంతికి వచ్చే నారీ నారీ నడుమ మురారి ఆగి ఉండేదేమో. కానీ పొంగల్ తనను ఎప్పుడూ ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ను నమ్ముకొని వస్తున్నాడు చార్మింగ్ స్టార్. 2016లో సంక్రాంతికి వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా హిట్గా నిలిస్తే 2017లో పొంగల్కు రిలీజ్ అయిన శతమానం భవతి బ్లాక్ బస్టర్ హిట్. సో ఈ లెక్కన చూస్తే శర్వా కూడా పండుగ ఓ సెంటిమెంటే. అందుకే ఫుల్ కాంపిటీషన్ ఉన్న నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ వదులుకోలేకపోతున్నాడు. నారీ నారీ నడుమ మరారితో ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ సంక్రాంతికి సక్సెస్ టేస్ట్ చేస్తాడో లేదో వెయిట్ అండ్ వాచ్. 2026 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ పోటీ రంజుగా మారనుంది. టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైటే కాదు, కలర్ఫుల్ భామల మధ్య టఫ్ కాంపిటీషన్ కూడా నెలకొంటోంది. నెక్స్ట్ పొంగల్ మాదంటే మాదేనని బరిలో దిగుతున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దామా? టాలీవుడ్ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు లిమిటెడ్ నుండి అన్లిమిటెడ్ కు చేరుకుంది. ఒక్కొక్కరుగా పొంగల్ బరిలోకి దూసుకొస్తున్నారు. ప్రభాస్ టు శర్వానంద్ వరకు జస్ట్ డేస్ గ్యాప్ తో పోటీ పడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే మరి హీరోయిన్స్ మధ్య ఉండదా? ఆ లిస్టు చాంతాడంతుంది. న్యూ ఇయర్ లో ఫస్ట్ పండక్కి కళ తీసుకురాబోతున్నారు. గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్,
జనవరి 9న రిలీజ్ అయ్యే రాజాసాబ్తో ఆడియన్స్ కు మస్తు ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురు కెరీర్స్ కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈసారి పండక్కి బిగ్ బాస్ చిరంజీవిని, విక్టరీ వెంకటేష్ ను కలిపి తెస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక చిరుకు జోడీ నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయన్ కూడా అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇక రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసి సినిమాపై అటెన్షన్ పెంచేస్తుందేమో చూడాలి. అలాగే క్యాథరిన్ థెరీసా కూడా మూవీకి అదనపు ఆకర్షణ కాబోతోంది. రొటీన్ మాస్ చిత్రాలతో ఫ్లాప్స్ చూస్తున్న రవితేజ ఈసారి రూటు మార్చి వచ్చే సంక్రాంతికి ఫక్త్ ఫ్యామిలీ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. రవితేజ హైపర్ కు గ్లామరస్ బ్యూటీలు డింపుల్ హైతి అండ్ ఆషికా రంగనాథ్ మరింత కలర్ అద్దబోతున్నారు. డస్కీ బ్యూటీ డింపుల్ ఫ్యామిలీ లుక్స్ లో కనిపించిన ఆషికా గ్లామర్ షోతో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేందుకు రెడీ అవుతోంది. పొంగల్ రేసులో టాలీవుడ్ హీరోయిన్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది అనుకుంటే పొరుగు నుండి మేమున్నామని వచ్చేస్తున్నారు మరొక 2-3 భామలు. మన వాళ్ళకే ప్లేస్ లేదనుకుంటే స్పేస్ క్రియేట్ చేసుకుని దూసుకొస్తున్న పొరుగు పొండ్లెవరో చూద్దాం. మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేస్తోంది మీను. లాస్ట్ 2 పొంగల్స్ నుండి బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుకు రాణిలా మారబోతోంది. ఈ సంక్రాంతికి హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో చూడాలి. నారీ నారీ నడుము మురారి అంటూ బాలకృష్ణ ఓల్డ్ ఫిలిం టైటిల్ తో వచ్చేస్తున్న శర్వానంద్ కూడా సంక్రాంతికి వచ్చేస్తున్నాడు. ఇందులో 2 భామలతో డ్యూయట్ పాడబోతున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య లాంటి యంగ్ బ్యూటీస్ పొంగల్ బరిలోకి దిగబోతున్నారు. టాలీవుడ్ లో ఇంతమంది క్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉందనుకుంటే పొరుగు ఇండస్ట్రీ నుండి 2-3 భామలు సంక్రాంతి రేసులోకి దూసుకొస్తున్నారు. సంక్రాంతికి టాలీవుడ్ కలర్ఫుల్ భామల మధ్య గట్టి పోటీ నెలకొంటే డబ్బింగ్ చిత్రాలతో కాంపిటేటర్లుగా మారుతున్నారు పూజా హెగ్డే, మమితా బైజు అండ్ శ్రీలీల. జననాయకంలో పూజ, మమిత టాలీవుడ్ ను పలకరించే ఛాన్స్ లేకపోలేదు. అలాగే పరాశక్తి పొంగల్కు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నట్టుగా ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. అయితే రిలీజ్ డేట్ చేంజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. పరాశక్తి జనవరి 14 కాకుండా ఇంకా జనవరి 10కే వస్తే పూజా హెగ్డే, శ్రీలీల మధ్య అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ టగ్ ఆఫ్ వార్ జరగబోతుందన్నట్టే. మోహన్ లాల్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించిన సినిమాలు పక్కా హిట్స్. అదేంటో కానీ కాస్త భిన్నంగా తీద్దామని చేస్తున్న ప్రయోగాలే బెడ్స్ కొడుతున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్ భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడాల్సిందే. నెక్స్ట్ వృషభతో మరొక రిస్క్ చేస్తున్న లాలటన్ పాత లెక్కలను సరిచేస్తాడా? ఈ ఏడాది మోహన్ లాల్ కు చాలా స్పెషల్ ఇయర్. ఓవైపు ఎంపురన్, తుడరం, హృదయపూర్వంతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టడంతో పాటు కన్నప్ప, బాబాబాలో క్యామియస్తో అదరగొట్టారు. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అలాగే తండ్రిగా ఫుల్ హ్యాపీ. కొడుకు ప్రణవ్ హిట్ నమోదు చేస్తే డాటర్ను కూడా వెండి తెరకు పరిచయం చేస్తున్నాడు. కానీ హ్యాపీనెస్ ఎంజాయ్ చేసే టైం దొరకడం లేదు లాలెట్టన్కు. నెక్స్ట్ మరో ఫిలిం లోడ్ చేస్తున్న కంప్లీట్ స్టార్ అదే టైంలో వృషభతో మరో భారీ రిస్క్ చేయబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది వృషభ. మోహన్ లాల్ ఇందులో కింగ్ గా కనిపించబోతున్నారు. క్రిస్మస్ రేస్ లో యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు లాలెట్టన్. కన్నడ దర్శకుడు నందకిషోర్ డీల్ చేస్తున్న ఈ సినిమాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్, అభిషేక్ ఎస్వియా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజువల్ వండర్ గా పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది వృషభ. పునర్జన్మ బ్యాక్డ్రాప్ స్టోరీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. మోహన్ లాల్ ను దృశ్యం, తుడరం తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నట్లుగా పీరియాడిక్ అండ్ హిస్టారిక్ డ్రామాలను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. 100 కోట్లతో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా మరక్కార్ను మలయాళ ఆడియన్స్ తిప్పికొట్టారు. పీరియాడిక్ డ్రామా మలైకొట్టై వాలిబంది కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక లాస్ట్ ఇయర్ 100 క్రోర్తో మెగాఫోన్ పట్టి తెచ్చిన బరోజ్ భారీ డిజాస్టర్. ఇప్పుడు పీరియాడిక్ డ్రామాగా వస్తున్న వృషభ పరిస్థితి ఏంటి? ఎంపురన్ను ఈ ఏడాది తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిపిన లాలెట్టన్ ఈ వసూళ్లను బీట్ చేస్తారా? పీరియాడిక్ డ్రామాతో సక్సెస్ అందుకుని పాత లెక్కలు సరిచేస్తారా? టాలీవుడ్ వరుస ఫెయిల్యూర్స్ కెరీర్ డ్యామేజ్ చేస్తున్నాయని కాస్త గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ ప్రేక్షకులకు తన పర్ఫార్మెన్స్ చూపించేందుకు ప్లాన్ చేసుకుంది కృతి శెట్టి. కానీ తాను ఒకటనుకుంటే డెస్టినీ మరొకటి డిసైడ్ చేసింది. ఈ ఇయర్ ఎండింగ్ తనదే అని ఆనందపడే లోపే పక్కనే స్ట్రగుల్స్ పెట్టి బేబమ్మ తమిళ్ ఎంట్రీపై అడ్డంకులు క్రియేట్ చేసింది. మరి ఈ ఏడాది కృతి తమిళ్ డెబ్యూ కష్టమేనా? టాలీవుడ్ హ్యాట్రిక్ హిట్స్ తో గోల్డెన్ లెగ్ గా మారిన కృతి శెట్టి ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ చవిచూడటంతో బేబమ్మ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ ప్రాజెక్ట్స్ కు కమిట్ అయింది. కానీ వావాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జీనీ సినిమాలు ఏ టైంలో సైన్ చేసిందో కానీ రోజుల తరబడి షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. హమ్మయ్య ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టాయనుకున్న వావాతియార్ లీక్
పలుమార్లు వాయిదా పడి డిసెంబర్ బరిలోకి దిగుతున్నాయని సంబరపడేలోపే మళ్లీ పోస్ట్ పోన్ అయ్యాయి. 2 ఏళ్ల క్రితం కార్తీ మూవీ వావాతియార్కు కమిట్ అయింది బేబమ్మ. ఈ సినిమాతో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దొరుకుతుంది అనుకుంటే బొమ్మ షూటింగ్ దశ నుండి వాయిదా పడుతుంది. కార్తీ 27 గా వచ్చిన మెయ్య జగన్ థియేటర్లోకొచ్చి ఏడాది కూడా పూర్తయింది. సర్దార్ 2 కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ దశకొచ్చింది. కానీ వీటికన్నా ముందే బిగిన్ అయిన వావాతియర్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. డిసెంబర్ 5 నుండి 12కి పోస్ట్ పోన్ అయిన వావాతియర్ తెలుగు వర్షన్ అన్నగారు వస్తారు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ ఏడాది రావడం కష్టంగానే కనిపిస్తుంది. ప్రదీప్ రంగనాథన్తో తెరకెక్కుతున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుని మొన్నీ మధ్య కంప్లీట్ చేసుకుంది. దీని వెనుక స్టార్ట్ అయిన డ్యూడ్ దీపావళికి వచ్చి మంచి హిట్ నమోదు చేసుకుంది. ఇది కూడా దీపావళికే రావాల్సి ఉండగా వాయిదా పడి డిసెంబర్ 18పై ఖర్చు వేసింది. కానీ అవతార్ 3 కారణంగా వాయిదా వేసుకుందట మూవీ టీం. కానీ ఎక్కడ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు అనౌన్స్ చేయలేదు. ఫిబ్రవరిలో సినిమాను తీసుకురావాలన్న యోచనలో ఉందట. అలాగే ఇదే డిసెంబర్లో వస్తుందనుకున్న జీని నుండి జస్ట్ సాంగ్ తప్ప మరో అప్డేట్ లేదు. ఈ లెక్కన చూస్తే కృతి తమిళ తంబిలను ఈ ఏడాది పలకరించడం కష్టమే. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసిద్దాం. బాలీవుడ్ నటి రాధిక ఆప్టే సౌత్ ఇండియా సినిమాలను పొగుడుతూనే సౌత్ ఇండస్ట్రీపై మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కెరీర్ స్టార్టింగ్ లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని సౌత్ సినిమాల్లో నటించాలని, ఆ టైంలో సెట్స్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది రాధిక. త్రిగుణ్ హెబ్బా పటేల్ మరొకసారి జోడీ కడుతున్న సినిమా ఈషా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా శ్రీనివాస్ మండే డైరెక్షన్ వహించిన ఈ సినిమా నుండి రీసెంట్లీ మరొక టీజర్ రిలీజ్ అయింది. ఈషా వార్నింగ్ పేరుతో రిలీజ్ అయిన వీడియో మరింత భయపెడుతోంది. రామ్ పోతినేని రీసెంట్ ఫిల్మ్ ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ బాట పడుతోంది. నవంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కాసులను రాబట్టుకోవడంలో తడబడింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఖీరోలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 25న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.